పేదల పేరుతో పెద్దల కబ్జా 300 ఎకరాలను కాపాడిన హైడ్రా 15,000 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ గాజుల రామారంలో ఫైనాన్స్ కార్పొరేషన్ స్థలానికి ఎసరు 300 ఎకరాల్లో లేఅవుట్లు ఫ్లాట్లు షెడ్లు ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపి ఆక్రమణ జరిగిందని తేల్చిన హైడ్రా కలెక్టర్ భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు అమ్మకానికి సిద్ధంగా ఉన్న వాటినే కూల్చామని ప్రకటన పేదల పేరుతో పెద్దలు చేస్తున్న భూ కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది మరి ఎంతమంది పెద్దలపైన మీరు చర్యలు తీసుకున్నారు ఇక్కడ పెద్దలు అంటే ఎవడు కుత్బుల్లాపూర్ లో గాజుల రామారం డివిజన్ లో జరిగితే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు తెలియకుండా జరిగిందా ఆ జిల్లా ఇక్కడ జిల్లా అప్పుడు ఉన్న జిల్లా మంత్రులకు తెలియకుండా జరిగిందా మరి ఎవరికి తెలియకుండా జరిగింది బడా లీడర్ కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న షమీపూర్ రాజ్కు తెలియకుండా జరిగిందా ఇవన్నీ ఎవరు హస్తం లేకుండా నీదంతా జరిగిందా అప్పుడు జిల్లా మంత్రిగా ఉన్న మా మల్లన్నకు తెలియకుండా జరిగిందా పాల మల్లన్నకు మల్లారెడ్డికి మరి వీళ్ళపైన ఏం చర్యలు తీసుకున్నారు పేదోడి కూల్చేసిల్లు మంచిగానే ఉన్నది మరి ఎవడెవడైతే కబ్జాలు చేసిండో వాడిపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు అనేది కూడా కావాలి కదా ఇది కదా మెయిన్ పాయింట్ పాపం వాళ్ళు బాధపడతా ఉన్నారు ఆదివారం అందరికి సెలవులు ఉంటే మీరు వచ్చి ఇదేంది ఒక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాజుల రామారంలో ప్రభుత్వ భూమిలో వెలిసిన ఆక్రమణలు కూల్చివేసింది సర్వే నెంబర్ 307లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయించిన సుమారు 300 ఎకరాల స్థలంలో పేదల పేరుతో కొందరు కబ్జాదారులు ప్రజాప్రతినిధులు వందల సంఖ్యలో లేఅవుట్లు వేసి షెడ్లు వేయడంతో పాటు అక్రమ నిర్మాణాలు చేపట్టారు ఇదే సర్వే నెంబర్ చుట్టూ కబ్జాలు జరగగా ప్రగతి నగర్ వైపు ఏకంగా లేఅవుట్లు వెంచర్లు వేశారు ఈ క్రమంలో కొద్ది రోజుల కింద సర్వే నెంబర్ 307లో సుమారు 15,000 కోట్ల విలువ చేసే 300 ఎకరాల కబ్జాకు గురైందని హైడ్రాకు ఫిర్యాదు అందాయి దీంతో మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి శనివారం ఫీల్డ్ లెవెల్లో పర్యటించి ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని నిజమేనని తేల్చి చెప్పారు 60 నుంచి 120 గజాల ప్లాట్లను చేసి నిరుపేదలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు మరి అప్పుడు కలెక్టర్ ఏం చేసిండు ఇప్పుడు కలెక్టర్ రేవంత్ రెడ్డి వచ్చిండు హైడ్రా పెట్టిండు జబర్దస్త్గా ముందుకెళ్తుంది మరి అప్పుడు కలెక్టర్ ఏం చేసిండా అప్పుడు అధికారులు ఏం చేసిండే అప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నాడు కదా మరి వాళ్ళపైన ఏమైనా చర్యలు ఉన్నాయా రిపోర్ట్ ఇవ్వలేదు అప్పుడు సారు వాళ్ళపైన ఏమైనా చర్యలు ఉన్నాయా పేదోడిని కూల్చడం ఈజీ అయిపోయింది మీకు మరి పెద్దోడి పైన చర్యలు ఏవి ఎమ్మెల్యే కన్సర్న్లో జరగలే ఇదంతా చూడాలి మరి ఏమవుతుందో నేడు భారీ వర్షాలు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఆదివారం పలు జిల్లాల్లో కుండపోత ఇది నా మరణ వాంగ్మూలం నా ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది ట్రీట్మెంట్కు కూడా డబ్బులు లేవు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన డిఎస్పీ నళిని బహిరంగ లేఖ ఒక తెలంగాణ బిడ్డ ఒక నిరుపేద బిడ్డ తెలంగాణ ఉద్యమానికి అండగా ఉండడం కోసం డిఎస్పీ ఉద్యోగానికే రాజీనామా చేసింది ఆమె ఆ పొజిషన్లో ఉండి ఇప్పుడు మంచి హై పొజిషన్లో ఉండేది అటువంటి బిడ్డను కూడా సర్వనాశనం చేసింది కదరా మరి తెలంగాణకు మద్దతుగా నిలబడ్డ ఆ నలుడికి ఉద్యోగం ఇవ్వాలన్న సోయలేదా మీకు కేసీఆర్ కుటుంబం ఏం చేసింది కేటీఆర్ పొంగనామాలు కొడతావు కదా ఏం చేస్తావు ఇన్ని రోజులు వచ్చిన తర్వాత ఆదుకుంటాడంటే అయినా అదే కార్యక్రమంలో ఉన్నాడు ఘోరం అంటే ఘోరం జరుగుతుంది